ఇప్పుడు ఒక చట్ట న్యాయ మీమాంస వచ్చింది. జోగి రమేష్ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు తనకు ముందస్తు బెయిలీమని. 41A నోటీస్ ఇచ్చారు, ఇంకా అరెస్ట్ చేయడం ఏంటి అన్నటువంటిది. 41A నోటీస్ ఇచ్చారు కదా, ఇంకేం అరెస్ట్ చేస్తారు, కోర్టు కూడా డౌట్ పడింది. అయితే 41A నోటీస్ ఇచ్చినంత మాత్రం అరెస్ట్ చేయకూడదని రూల్ ఏం లేదని ప్రభుత్వం వాదించింది. ఇప్పుడు అసలు లాజిక్ ఇక్కడ ఉంది. 41A నోటీస్ ఇస్తే విచారించాలి, అరెస్ట్ చేసి కాదు, పిలిచి విచారించాలి. ఇంతవరకు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడల్లా కోర్టులు చెప్పినటువంటి తీర్పులు అయ్యాయి. ఇప్పుడు జోగి రమేష్ విషయంలో కోర్టులు ఏమైనా భిన్నమైన తీర్పిస్తాయా, లేదా ఆ రోజున 41A నోటీస్ ఇవ్వాలి కానీ అరెస్ట్లు ఎట్లా చేస్తారన్నట్టు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 41A నోటీస్ ఇచ్చినటువంటి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే రేపొద్దున భవిష్యత్తులో అదే ప్రిసీడియం అయిపోతుంది కదా, తప్పేం లేదు 41A నోటీస్ ఇచ్చిన అరెస్ట్ అన్నటువంటిది. ఇది న్యాయస్థానం తేల్చాల్సింది. 41A నోటీస్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి విచారించాలా, అరెస్ట్ చేయకుండా విచారించాలా అన్నటువంటిది.